రేపు శనివారం భీష్మ ఏకాదశి పరమ పవిత్రమైన రోజు. దీనికే జయ ఏకాదశి అనే పేరు కూడా ఉంది. ఇది పరమ పవిత్రమైనటువంటి రోజు. అయితే ఎంతో పవిత్రమైన ఈ భీష్మ ఏకాదశి రోజున ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా ఇంట్లో ఈ కూరను వండకూడదు, ఈ కూరను తినకూడదు. కాదని ఏ రోజు ఎవరైతే ఈ కూరను తింటారో ఇంటికి పరమ దరిద్రం కలుగుతుంది, కష్టాలు ఎదురవుతాయి, గండాలు వస్తాయి, చేతిలోని ధనమంతా కూడా ఖర్చయిపోతుంది, బిచ్చమెత్తుకునే స్టేజ్కి వెళ్తారు. జీవితంలో అసలు సుఖం అనేది ఉండదు. తెలియక చాలామంది ఈ ఏకాదశి రోజున ఈ కూరను తినేస్తూ ఉంటారు. దాని వలన ఫ్యూచర్లో అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఎందుకంటే మనం తెలియక చేసే ఇలాంటి చిన్న చిన్న తప్పులు ఏమైనా కష్టాలకు కారణమవుతూ ఉంటాయి. కనుక ఏకాదశి రోజున పొరపాటున కూడా ఈ కూరను తినకండి. కాదని తింటే మాత్రం లేనిపోని కష్టాలు వస్తాయి. మన శాస్త్రాలలో చెప్పారు, కొన్ని తిథులలో కొన్ని పదార్థాలను తినకూడదు. కొన్ని ప్రత్యేకమైన తిథుల్లో ఈ నియమాలను పాటిస్తూ కొన్ని కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ భీష్మ ఏకాదశి చాలా మంచిది కాబట్టి ఈరోజు ఒక కూరను అసలు తినకూడదని శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు. మరి ఈ భీష్మ ఏకాదశి రోజున ఏ కూరను తినకూడదు, అలాగే వండకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. కార్తీక మాసంలోని దీపానికి ఎంత విశిష్టత ఉందో మాఘమాసంలో చేసే స్నానానికి కూడా అంత విశిష్టత ఉంటుంది. ఈ మాసంలోని ప్రతిరోజు పవిత్రమైన రోజుగా హిందువులు భావిస్తారు. ఇక ఈ మాఘమాసంలో వచ్చే పర్వదినాలలో ఒకటి భీష్మ ఏకాదశి. ఈ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. కురుక్షేత్ర సమయంలో గాయపడిన భీష్ముడు అంపశయ్య మీద ఉన్న సమయంలో ధర్మరాజుకు విష్ణు సహస్రనామాన్ని బోధించి పరమాత్ముడైన కృష్ణుడిలో లీనమైన తర్వాత వచ్చే 3వ రోజు ఈ భీష్మ ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి సర్వలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం. ఈ భీష్మ ఏకాదశి రోజు ఉదయం మరియు సాయంత్రం ప్రతి ఒక్కరు కూడా స్నానం చేసే నీటిలో 5 తులసి ఆకులను కానీ లేదా చిటికెడు ఉప్పును కానీ వేసుకుని స్నానం చేయాలి. కానీ ఏకాదశి రోజు తులసి ఆకులను కోయకూడదు. కనుక ముందు రోజే పూజలు చేయని తులసి చెట్టు దగ్గర నుంచి ఆకులను కోసి తెచ్చి దాచుకొని ఏకాదశి రోజున ఆకులను నీటిలో వేసుకొని స్నానం చేయాలి. తులసి ఆకులు అందుబాటులో లేనివారు ఒక అర స్పూన్ గల్లులుప్పును నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. ఇలా స్నానం చేస్తే గంటలో పాపాలన్నీ పోతాయి. దరిద్రము, కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఒంట్లోని నెగటివ్ ఎనర్జీ, రోగాలు పోతాయి. మీ ఒంటికి దివ్య శక్తి వస్తుంది. మీ శరీరం ఎంతో ఉత్తేజాన్ని పొందుతుంది. నూతన ఉల్లాసము వస్తుంది. దేనినైనా సాధించే శక్తి వస్తుంది. ఇలా స్నానం చేయటం వలన జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. కనుక భీష్మ ఏకాదశి రోజు అందరూ కూడా ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా గుమ్మడికాయ కూరను మరియు బీరకాయ కూరను వండకూడదు. ఎవరు కూడా ఈరోజు ఈ కూరలను తినకూడదు. కూరలే కాదు, ఏ రూపంలోనూ కూడా గుమ్మడికాయ అలాగే బీరకాయను తినరాదు. కాదని తింటే మాత్రం ఇంటికి పరమ దరిద్రం పడుతుంది, కష్టాలు ఎదురవుతాయి, గండాలు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, చేతిలోని ధనమంతా కూడా ఖర్చయిపోతుంది, బిచ్చమెత్తుకునే స్టేజికి వెళ్తారు. జీవితంలో సుఖం అనేది ఉండదు. కనుక ఎవరూ కూడా ఈరోజు గుమ్మడికాయను అలాగే బీరకాయ కూరలను వండవద్దు, అలాగే తినవద్దు. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా ఏమీ తినకూడదు. అంటే
గుడ్లు, మాంసము, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు ఇలాంటివి ఏమీ కూడా ఈరోజు టచ్ చేయకూడదు, అంటే తినకూడదు. కాదని ఎవరైనా మాంసాహారం తింటే నరకానికి పోతారని శాస్త్రాల్లో ఉంది కనుక ఈ రూపంలోనూ కూడా ఈరోజు నాన్ వెజ్ను తినకూడదు, అలాగే టచ్ చేయకూడదు. కూరల రూపంలోనే కాదు, ఫ్రైడ్ రైసు, నూడిల్స్, మంచూరియా, పకోడీలు, బజ్జీలు ఇలా ఏ రూపంలోనూ కూడా ఈరోజు నాన్ వెజ్ను తినకూడదు. ఈరోజు నాన్ వెజ్ తింటే కోరి కోరి కష్టాలు తెచ్చుకుంటారు. గుమ్మడికాయ, బీరకాయ అలాగే నాన్ వెజ్ ఈ 3 కూరలను ఈరోజు వండకూడదు, తినకూడదు. కాదని ఈరోజు ఒక ప్రత్యేకమైన కూరను తింటే మాత్రం కోటి జన్మల పుణ్యం వస్తుంది. మరి ఆ కూర ఏమిటి అంటే వంకాయ కూర. అవునండి, శనివారంతో కలిసి వచ్చిన ఏకాదశి రోజున ఉదయం, సాయంత్రం లేదా రాత్రి ఇలా ఏ సమయంలో అయినా సరే వంకాయ కూరను వండుకొని తింటే చాలా మంచిది. చాలామంది శనివారం రోజు వంకాయ కూర వండకూడదని భావిస్తూ ఉంటారు, కానీ అందులో నిజం లేదు. శనివారం రోజున వంకాయ కూరను తినవచ్చు, కానీ వంకాయలను శనివారం రోజు కొనకూడదు. ముందు రోజే కొని తెచ్చుకొని ఇంట్లో ఉంచుకొని ఏకాదశి రోజున వండుకొని తినాలి. ఈ శనివారం ఏకాదశితో కలిసి వస్తుంది కనుక చాలా పవిత్రమైనది. వెంకటేశ్వర స్వామికి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనది ఈరోజు. ఇంట్లోని ఆడవారు వంకాయ కూరను వండండి. ఇంట్లో అందరూ కూడా వంకాయ కూర తినండి. వీలున్నవారు వెంకటేశ్వర స్వామి వారికి కానీ, విష్ణుమూర్తికి కానీ, కృష్ణునికి కానీ పూజించండి. ఈ ఒక్క శనివారం రోజు కాదు, ప్రతి శనివారం రోజు కూడా ఈ వంకాయ కూర వండుకొని తింటే శని గ్రహ దోషాలు పోతాయి. ఇలాంటి గ్రహ దోషాలు మీ దరి చేరవు, కర్మఫలాలు తగ్గిపోతాయి. శనివారం రోజు వంకాయ కూర తినటం వలన శని గ్రహ అనుగ్రహం కలుగుతుంది. మీరు చేసే వృత్తి వ్యాపారాలలో అభివృద్ధిని సాధిస్తారు, అలాగే పొందగలుగుతారు కూడా. ఈరోజు ఈ కూర తింటే ఒంట్లోని దోషాలు కూడా తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కనుక ఈ ఏకాదశి రోజున అందరూ కూడా ఈ కూరలను తిని అదృష్టాన్ని పొందండి. ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా ఈ ఆహార నియమాలను పాటించండి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.